కొంటూనే ఉండండి, కంగారు పడకండి. దిస్ ఇస్ ద టైమ్. ఓకేనా? ఓపిక పడితే చాలు మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. సరేనా? మళ్ళీ చేస్తాం. అజయ్, అందరూ సెల్ చేయమంటే మీరేంటి బై చేయండి అంటున్నారు? ఇప్పుడు ఇంతకుముందు మీకు డెడ్ క్యాట్ బౌన్స్ అనే ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను స్టాక్ మార్కెట్లో. డెడ్ క్యాట్ బౌన్స్ ఏంటి? మార్కెట్ మనకు పడుతున్నట్టే పడి మళ్ళీ లేస్తున్నట్టు మనకి చిన్న ఒక మూమెంట్ ఇచ్చి మళ్ళీ అది రివర్స్ పడిపోతుంది. రైట్ నౌ మన ఇండియన్ మార్కెట్స్లో ఇదే జరుగుతుంది డ్యూ టు ఓవర్ వాల్యుయేషన్. ఇది ఒక రీజనబుల్ కరెక్షన్. దీన్ని ఒక ఆపర్చునిటీలా చూడండి. నేను డెడ్ క్యాట్ బౌన్స్ వీడియో ఆల్రెడీ చేశాను. గో దేర్ అండ్ వాచ్ దట్ వీడియో. అక్కడ మీకు అర్థమవుతుంది ఆ కాన్సెప్ట్ ఏంటి అని. ఇప్పుడు మార్కెట్లో అదే జరుగుతుంది. దీన్ని ఒక ఆపర్చునిటీలా చూడండి, కానీ పానిక్ సెల్లింగ్ అలాంటివి చేయకండి. ఆల్రెడీ మేము స్టాక్స్ కొనేసాం సార్, ఆల్రెడీ లాసెస్లో ఉన్నాయి, ఇప్పుడు ఏం చేయాలని అడిగితే మీరు ఇప్పుడు ఓపిక్గా ఉండండి. దాన్ని యావరేజ్ అవుట్ చేయడం కానీ అలాంటివి ఏం చేయకండి. మీ దగ్గర మనీ ఉంది అంటే యావరేజ్ అవుట్ చేయండి. మంచి బ్లూ చిప్ స్టాక్స్లో కానీ ఫండమెంటలీ గుడ్ ఉన్న స్టాక్స్లో మీ మనీ పెట్టుకొని ఓపిక పట్టండి. ఓవర్ ది టైం మార్కెట్ మళ్ళీ అప్ అవుతుంది. కోవిడ్లో కానీ 2008 క్రైసిస్లో కానీ చాలా సార్లు ఇలానే జరిగింది, మళ్ళీ అదే జరుగుతుంది. పేషెన్స్ ఇస్ ద కీ ఇలాంటి టైంలో. ఈ ఫండమెంటల్ అనాలిసిస్ ఎలా చేస్తారు, దీని మీద అవగాహన ఎలా పెంచుకోవాలి అంటే, నేను ఎవ్రీ వెడ్నెస్డే ఒక లైవ్ మాస్టర్ క్లాస్ కండక్ట్ చేస్తాను. ఆ లైవ్ మాస్టర్ క్లాస్ జాయిన్ అవ్వండి. బయోలో లింక్ ఉంటుంది. సీ ఓవర్ దేర్. కలిసి మాట్లాడుకుందాం. మీ డౌట్స్ అన్ని లైవ్లో క్లారిఫై చేస్తాను.